మళ్ళా రావద్దాన్ని అందరికి రావాలి. దేవుని ప్రసాదం అందరికి రావాలి. నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు మన మామ లడ్డు తీసుకొని నిజామాబాద్. హలో మామ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే లడ్డు వంచుతామని మాట ఇచ్చిన, లడ్డు వంచుదాం. కానీ నేను ఒక రీల్ పెట్టిన, ఒక మెసేజ్ పెట్టిన, దగ్గర ఒక 5,000కి వెళ్ళి 10,000 మంది అక్కడికి వస్తారు ఆ లడ్డు కోసం. అందుకనే నేనేం చేస్తున్నా అంటే ఇట్లా లడ్డు ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాం. లడ్డు ప్యాకెట్స్ అనేది తీసుకొని ఒక లొకేషన్ అయితే పెడతాం. అక్కడనే మన వాళ్ళు అందరూ వస్తారు. అదే మనం ఓపెన్లో పెట్టినాం అనుకో ఈజీగా ఒక 10,000 మంది వస్తారు మామ. దాని బదులు మనం ఇట్లా కవర్లు కట్టుకొని ప్రతి ఒక్కరికి పంచుదాం. మాట ఇచ్చినాం, మాట తప్ప మీకు ఇప్పుడే ప్యాకెట్లు అయితే కడిగి చేపిస్తున్నాం అన్నతో. 100కి అయిపోతుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తారు కదా మామ. అన్నం పంచుడా, లేకుంటే పేదవాళ్ళకి హెల్ప్ చేసుడా, సంథింగ్ లైక్ ఏదో ఒకటి చేస్తారు మామ. నేను మీకైతే మాట ఇచ్చేసిన 1,40,000 పెట్టి లడ్డు కొన్న మోక్షంతో మీ దయతోటి బాయ్. ఇవాళ అయితే మనం ఆ ప్రసాదం అయితే పంచేద్దాం. మన లడ్డు అయితే ఇక్కడనే ఉంది. మొత్తం పూజ గిట కార్యక్రమం అయిపోయినాక లడ్డు అయితే ప్యాకెట్లలో కట్టేసి మొత్తం పంచుదాం. ఇక్కడేమో మనం గెలుచుకున్న, మనం తీసుకున్న లడ్డు ఏమో ఇది 1,40,000 పెట్టి. ఇదేమో మన తమ్ముని లడ్డు. తమ్మునికేమో లక్కిడిదాల లడ్డు వచ్చింది. ఆ దేవుడు చూసుకున్నాడు, ఆ వినాయక స్వామి చూసుకున్నాడు. ఇక మామ మేమైతే చేతులు కడుక్కొని టవాల్తో తూడ్చుకొని మరి లడ్డు ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. మనమైతే లడ్డు ప్యాకింగ్ అయితే చేద్దాం. ఇక లడ్డు ప్యాకింగ్ చేసేది అందుకే థమ్స్అప్ తెప్పిస్తానే వస్తా అని చెప్పిండు. అవును, మళ్ళీ ఎండ చాలా దారుణంగా ఉంది ఈ రోజు. మామూలు లేదు ఎండ. చలో బాయ్, లడ్డు అయితే వంచుతున్నాం. ఇక లడ్డు ఇప్పుడు పూలదాన్ని మొత్తం తీసేసి లడ్డు అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. కానీ నిజం ఏంటంటే వీడు మాత్రం థమ్స్అప్ కోసమే వచ్చింది. థమ్స్అప్ వీడు దాంట్లో కూర్చున్నాడు వీడు. చాలా ఎండ డేంజర్ ఉంది. లడ్డు అయితే కూడా మనం పెట్టేసి లడ్డు మొత్తం అయితే మంచిగా ఇదైతే మనం కొట్టినది. అదేమో తమ్ముడు లక్కిదాలది. అమ్మా మొత్తం లడ్డు మొత్తం వేసేసి చిన్న ప్యాకెట్లలో అయితే మొత్తం కట్టేసి ప్రతి ఒక్కరికి మంచిగా లడ్డుని అయితే ఇది మొత్తం ప్యాక్ చేద్దాం. పట్టుది ఎండ బాగుంది కాబట్టి మనకి దావత్ కోసం లడ్డు ఉన్నాడు కాబట్టి అట్లనే ఫస్ట్ థమ్స్అప్ తాగుతుంది ప్రశాంతంగా, చల్లగా అవుతుంది. అప్పుడు దావత్ కింద కూసుడు, కాద ప్యాకెట్ వేసుడు, ఏమన్నా షప్పు దింగుంది. ఏం లేదు మనం లడ్డు ప్యాకింగ్ కట్లేదురా ఫస్ట్ అయితే డైరెక్ట్ దాని పెట్టేసి డైరెక్ట్ లడ్డూని కవర్తో దీనిలో పెట్టేసి తర్వాత కింద తిస్తాను పైన లడ్డు పట్టుకోవాలి విష్ణు. కడిగేసుడు ఎంత టైం పడుతుందో మొత్తం కడిగేసానికి చాకులు యూజ్ చేస్తున్నాం. ఇది ఇట్లా లోపల పోతలేదు, అంత బాధ ఉంది. తట్టలేస్తావా మొత్తం ఇట్లా చూద చేస్తున్నాం. అలా చేతులు కడగాలి, అవి వడకుది క్లీన్గా చేతులు కడిగి ఉన్నాయి అందరు. ఇంత ఓపికతో మా వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. అసలు దావత్లలోనే కూర్చొని వస్తుంది కానీ లడ్డు ప్యాకింగ్ కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చిర్రు అది చెప్పవా? కాదు, థమ్స్అప్ ఇస్తే వచ్చిర్రు. 3 గంటలు అవుతుంది కింద కూర్చోబెట్టారు. చైర్ ఇస్తలే, స్టూల్ ఇస్తలే, నాకు కింద కూర్చోనికి రాదు. అయినా చూడిగో నేను ఇంప్రెషన్ లడ్డు తొందరగా నింపుతున్నా. ఇది ఎవరి కోసమో కాదు, మామ ఫాలోవర్స్ కోసం ఎంత కష్టపడుతున్నది. వీడైతే కవర్లు ఇప్పుతుండు, లడ్డు మాత్రం ప్యాక్ చేస్తలేడు. కవర్ ఇప్పుతుండు, వారెత్తుండు. నలుగురం ఎందుకు కూర్చున్నాం అంటే నేను ఒక లడ్డు తీసుకున్నా, మనతో లడ్డు వచ్చింది, ఇంకోటి మనోడు ఒకటి ఉంది లడ్డు. అందుకే నెక్స్ట్ వాళ్ళతో కూడా ప్యాకింగ్ చేపిస్తాను. మంచిగానే రాలే మొత్తం 4 లడ్లు వేసినాం అనుకో ఒకటే రోజు. అనుకున్నావు బాయ్ 4 లడ్డులు వస్తాయని? అరే ఒక్క లడ్డు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మేము. పోయినాం ఆడ కూర్చున్నాం, నలుగురం పోయి ఆడ కూర్చున్నాం. మేము వచ్చేతోనే లడ్డు ఫిక్స్ అయిపోయింది మేమే ఉంటామని. అక్కడ మండపాలలో మేము పోయి ఆడ కూర్చున్నతోనే ఫిక్స్ అయిపోయినాయి. వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు 4 వినాయకుల కాడికి అయినాం. పోయిన కాడ రిటర్న్ పట్టి రాలే, ప్రతి కాడ లడ్డు తీసుకొని వచ్చేసినాం. అది ఏడికైనా పోనని చెప్పేసి పోయినాం. లేదా ఏడికన్నా పోని ఫైనల్ గా పోటీలా మేమే గడిచేసినాం అనుకో. పోటీకి రాలే చూసుడితోటి. మెయిన్ థింగ్ ఏంటంటే మనల్ని చూసుకున్నాడు దేవుడు కాబట్టి మనమైతే ఇవన్నీ అయితే తీసుకున్నాం. మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా పనిచేసుడే. ఎన్ని ప్యాకెట్స్ అయితే కూడా తెలియదు. సిరిసిల్లలో అయితే ఇవాళ వంచుతున్నాం. ఇంకా
సిరిసిల్లలో అయిపోయినాక నెక్స్ట్ హైదరాబాద్లో ఆ దేవుని దయ వల్ల నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైం కల్లా బాలాపూర్ లడ్డు కొనాలని అయితే కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా బాలాపూర్ లడ్డు కొనాలి. వెల్కమ్ అనుకో, గ్రాండ్ వెల్కమ్ మనకి. ఇప్పుడు మేము థమ్స్ అప్ తాగుతున్నాం అని స్నాప్ పెట్టిన మా ఇంట్లో చూసి వచ్చేసి నాకు పోయారా అని చెప్పి. అరే Thumbs up కోసం చూసినావా? చూడండి ఫ్రెండ్స్, ధనాదానం వర్క్ అయితే అయిపోతుంది. వాడైతే అప్పుడే డైరెక్ట్ అప్పుడే ఇది చేద్దాం అన్నాడు. 200 నుంచి 250 అయితే ప్యాక్ చేసేసినాం. ఇగో మా ప్రణయ్ భాయ్ జల్దీ కలిపేస్తుండు, తొందరనే అయిపోతుంది. కానీ మా మామ అయితే స్కిప్ అయిపోయింది, వెళ్ళిపోయిండు. పూసా పెట్టిండు, వెళ్ళిపోయిండు. ఒక 2 లీటర్ థమ్స్ అప్ తెప్పించిండు. థమ్స్ అప్ కూడా అయిపోయింది. కవర్ అని చెప్పేసి మెల్లగా స్కిప్ కొట్టేసిండు. కామెంట్లు వేసుకోండి మనోళ్ళని. మామ ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ డైరెక్ట్ వస్తుండు. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ చేసేద్దాం. అరే బేటే, అరే జాగా రే. ఖాళీ బండి బాయ్ అంటారు, ఏమంటారు వచ్చేసిండు, డబ్బులు కొట్టినాడు అన్నాడు. సెకండ్ అన్న నమస్తే అన్న. అంటే అవి మెల్లగా వచ్చింది. అయ్యో మళ్ళా అసలు ప్లానింగ్ ఏంటిదంటే వీళ్ళిద్దరు కలిసి వచ్చిర్రు అనుకుంటా. ఈ దర్వాజాలోకి వెళ్ళి ఆడు ఆ దర్వాజాలోకి వెళ్ళి లడ్డు తిననీకి వచ్చినావు, థమ్స్ అప్ కోసం రాలేదు. కానీ జల్దీ కానీ టైం అవుతుంది, జల్దీ కానీ. మామా అయ్యో రాగానే థమ్స్ అప్ అవుతుంది. ఇప్పుడే ఆడ బయట పనులు పనులని చేసుకున్నాం. ఏం పని చేసినావు? మనకైతే ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. అక్కడ 300-200 ప్యాకెట్లు ఇక్కడ అవుతున్నాయి మొత్తం లడ్డు కూడా. ఇక ఇప్పుడే వచ్చిండు ఆడు, ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు, మొత్తం పని చేసి బల్కంపేట చాప చేప. ఇగో పక్క పొంట అయితే నీలోఫర్ చేప అయిపోయింది. చూడు ఎన్ని ప్యాకెట్లు అయిపోయినాయో, దగ్గర 1000 ప్యాక్స్ అయితే అయిపోయినాయి. మొత్తం లడ్డు మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. 2 లడ్డూలు ఫినిష్ అయిపోయి ఈ ప్యాకెట్స్ అయినాయి మామ. ప్రతి ఒక్కరికి ఇచ్చేసుడే. ఎంతమంది వస్తుందో నాకు కూడా తెలియదు. ఇక ఈ లడ్డూలు మొత్తం అందరికి మేమేం నార్మల్గా అట్లే ఒక్కొక్క లడ్డు చూడు ఎంత ఉందో, ఇవి ఇంత ప్యాక్ కట్టినాం. ఎవరికైనా లడ్డు రాకపోతే మాత్రం ఏం ఫీల్ కాకపోతే, ఎక్కువ మంది వచ్చేది అనుకో మనం ఏం చేయలేం. డబల్ వస్తారు. డబల్ అయితే మేము మ్యాక్సిమం వేయం. చాలా మందికి అయితే లడ్డు రావాలని చూసుకుంటున్నా. ఇక లడ్డు సైజు కూడా యూజ్ చేసుకోమామ. చాలా కష్టపడ్డారు ఇక మా వాళ్ళు, మొత్తం నిన్నే ఉన్నారు. ఇంకిద్దరు అయితే బయటికి పోయేది, ఇంకా 3 బయటికి పోయేది. ఇప్పుడే వచ్చిండు. ఇంకొక 4 బయటికి పోయేది. డైరెక్ట్ లడ్డు ఇచ్చేయగలగలుగుతాం పాది. మంచుకోటి కప్పన్నా మామ ఒక్కసారి పబ్లిక్ చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారో. మనమైతే చెప్పినాం రమ్మని, మన మామలందరికీ అయితే రమ్మన్నాం. ఒక్కసారి చూసుకోవచ్చు, మొత్తం నిండిపోయేది. టైం అంటే టైంకి వచ్చేది మామలందరూ కూడా. మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. మళ్ళీ లైన్ ఉండు మా, మొత్తం లైన్ ఉండు. చలో మామ స్టార్ట్ చేసేద్దాం. చలో మామ, గణపతి బప్ప మోదియా. నెక్స్ట్ ఇయర్ ఇట్లానే చూసుకోవాలి. ఒకసారి క్లౌడ్ చూసుకో, స్టార్ట్ చేసేద్దాం. బాబు సైడ్ ఒక్కొక్కరు గణపతి బప్ప మోదియా, గణపతి బప్ప మోదియా. चिमटे उधर से అన్నా మీరే నుంచి వచ్చేదా స్టార్ట్ లోకల్ అన్న హలో మామ స్టాండ్ అందరు లైన్ లో రావాలి. డబల్ బాయ్ మళ్ళా రావద్దని అందరికి రావాలి.
దేవుని ప్రసాదం అన్నది అందరికి రావాలి. మళ్ళీ చెప్తున్నా. అమ్మ దేవుని ప్రసాదం అందరు లైన్ లో రావాలి. అరే నువ్వు మాట ఇట్లా నువ్వు మాట ఇటు ఇటుగా చేతులు చేతులు అర్థం కాదు. అదే బాయ్ ఇద్దా ఇద్దా ఒక్క నిమిషం ఆపు. అయ్యో బ్రో నిజామాబాద్కి వెళ్ళి మనకి లడ్డు ఇచ్చేదానికి అయితే నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు మన మామ. నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన మామ నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు మన మామ లడ్డు తీసుకొని నిజామాబాద్కి వెళ్ళి మామ. థ్యాంక్ యూ బ్రో. ఇట్లా సపోర్ట్ ఇస్తాము. గణపతి బప్ప మామ దేవుని ప్రసాదం మామ. డబల్ డబల్ వద్దు డబల్ డబల్ వద్దు. మామ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. తీసుకున్నావా రైట్ అన్న. థ్యాంక్ యూ వచ్చినాను. రైట్ సార్ కొన్నాడు లడ్డు ప్రసాదం రమ్మనే లడ్డు తీసుకున్నాడు. తీసిన ఇక్కడ లడ్డీ అందరికి ఇచ్చినవారా గణేష్? అందరు తీసుకున్నారా? లడ్డీ తీసుకున్నారు అందరూ? అరే బాంబు పెట్టరా, బాంబు పెట్టు పెట్టరా, బాంబి. అరే బాంబి రా పెడతా. ఏమైనా మాట్లాడతాం మామ చాలా అంటే చాలా మంది వచ్చేసింది. ఒకటేసారి క్రౌడ్ వచ్చేసింది. లడ్డూలు అయితే పనిచేసినాం మనం. ఇంకా మనకు లడ్డూలు ఇది ఉంది, ఈ లడ్డూలు ఉన్నాయి. ఈ లడ్డూలు అయితే మనం హైదరాబాద్లో ఇస్తున్నాం. హైదరాబాద్లో ఎక్కడ ఇవ్వాలో కూడా మీరే కామెంట్ చేసేసేది జల్దీ. ఎక్కడికి వెళ్ళచ్చు? వీడియో చూసి వచ్చా? నడుచుకుంటూ వచ్చిన చిన్న చిన్న ఉన్నారు కానీ ఇక్కడ నుండో నడుచుకుంటూ వచ్చేసారు. మన మామూలు అంతా మంచి మామూలు ఉన్నారు మనకు సపోర్ట్. మనం ఎందుకు బాయ్, మనకు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మనకన్నా ఎక్కువ చిన్న పిల్లలే చూస్తున్నారు. అన్నదానం పెడతాం అనుకో. ఏంటిది బండి మళ్ళీ ఒకసారి అయితే మన పేరు అన్నదానం మనడే పెడతాడు.